తెలంగాణ సచివాలయంలో విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. రెండుగా విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆయా ప్రాజెక్టులు ఏదైతే బచావత్ తన రిపోర్ట్లో ఉటంకించిందో ఆ ప్రాజెక్టులను వాటి నీటి పరిమాణాన్ని తీసుకుంటే 299 టీఎంసీలు తెలంగాణకు చెందుతున్నాయి. మిగిలిన 512 టీఎంసీలు ఆంధ్రాకు చెందుతాయి. రెండు కలిపితే 811 టీఎంసీలు. 811 టీఎంసీల కంటే తక్కువ వస్తే దామాషా పద్ధతి ప్రకారంగా మార్చుకునే అటు ఇటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ 811 టీఎంసీలు అనేదాన్ని అది ఎక్కడ మొత్తం కింది దాకా ప్రకాశం బ్యారేజ్ దాకా అంటే మన బార్డర్లో ఎంటర్ అయిన నీళ్ల దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా వివిధ ప్రాజెక్టులను మొత్తం మనకి అలాట్మెంట్ అన్నీ కలిపితే వచ్చేటువంటిది 811. కానీ ఇందులో 3 ప్రధానమైన భాగాలు ఉన్నాయి. ఒకటేమిటంటే తుంగభద్ర నుంచి వచ్చేటువంటి ఒక చేయి, ప్రధానమైన బాడీ ఏదైతే జూరాల నుంచి నాగార్జున సాగర్ దాకా వచ్చేది ఒక ప్రధానమైన లింబు, అది ప్రధానమైన స్ట్రీమ్. ఒకటి కుడివైపు నుంచి వచ్చేదేమో తుంగభద్ర. ఈ వాటిలో ఉన్న ప్రాజెక్టులలో తెలంగాణకు ఆంధ్రాకు విడిగా ఉన్నాయి రేషియో.